తెలంగాణలో సర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని కూడా రిలీజ్ చేసింది. మరి ఈ ఓటర్ లిస్ట్లో మీ పేరుందా? చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకోకపోతే ఎలా చెక్ చేసుకోవాలి? అంతేకాకుండా 93 లక్షల మందికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇచ్చింది. ఇంకొక 73.39 లక్షల మందిని షిఫ్టెడ్, యాబ్సెంట్, డెడ్, డూప్లికేట్ అనే లిస్టులో పెట్టింది. అసలు ఏంది ఇవన్నీ? ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? 93 లక్షల మందిలో మీ పేరుంటే మీరు ఏం చేయాలి? 73 లక్షల మందిలో మీ పేరుంటే అప్పుడు ఏం చేయాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సర్ ప్రోగ్రామ్ తర్వాత వచ్చిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్ద పని ఏం లేదు. ఒకటి, మీ బిఎల్ఓని అడగండి, వాళ్ళు చెప్తారు. రెండోది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఎపిక్ నెంబర్తో, లేదంటే మీ పేరుతో, లేదంటే మీ ఫోన్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తే మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉన్నట్టే. బిఎల్ఓ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు ఆన్లైన్ నాలెడ్జ్ ఉంటే voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. రైట్ బాటమ్ కార్నర్లో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఉంటుంది. అక్కడ 3 విధాలుగా చూసుకోవచ్చు. ఫస్ట్ మీ ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు. రెండోది మీ పేరు, మీ రిలేటివ్ పేరు, మీ వయసు లేదా డేట్ ఆఫ్ బర్త్తో సెర్చ్ చేసుకోవచ్చు. మూడో ఆప్షన్ మీ ఫోన్ నెంబర్ ద్వారా మీ ఓటు ఉందో లేదో సెర్చ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ఓటు ఉందో లేదో అక్కడ తెలిసిపోద్ది. ఇక ఇక్కడ 93 లక్షల మందికి నోటీసులు ఇచ్చిర్రు అని చెప్పి ఇంకొక వార్త వచ్చింది. ఏంటి అసలు ఈ 93 లక్షల మందికి నోటీసులు ఇవ్వడం ఏంది అంటే, ఈ లిస్టులో కనుక మీ పేరుంటే మీ ఓటు పోయినట్టేనా అంటే అస్సలు కాదు. ఈ లిస్టులో 2 రకాల కారణాల వల్ల మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంది. మీ ఓటు ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్టులో అవుతుంది, కానీ 2 రకాల కారణాల వల్ల మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఈ నోటీసులకి సెప్టెంబర్ 16వ తారీఖు లోపు మీరు సరైన సమాధానం చెప్తే, బిఎల్ఓ ద్వారా లేదంటే ఆన్లైన్లో మీరు సరైన సమాధానం చెప్పి వాళ్ళు అడిగిన ఫామ్స్ సబ్మిట్ చేస్తే మీ ఓటు ఎక్కడికి పోదు, ఫైనల్ లిస్ట్లో కూడా ఉంటుంది. లేదు మీరు సరైన సమాధానాలు చెప్పలేకపోతే మీ ఓటు పోయినట్టే. ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మొదటి రకం ఏంటంటే అనామలీస్. అనామలీస్ అంటే మీ పేరులో తప్పులు ఉండడం, ఇంటి పేరులో తప్పులు ఉండడం, మీ అడ్రస్లో తప్పులు ఉండడం, మీ ఫోటోలో కరెక్షన్స్ ఉండడం, మీ వయసు, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫామ్లు సబ్మిట్ చేస్తే సరిపోద్ది. ఖచ్చితంగా మీ ఓటు ఎక్కడికి పోకుండా ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే అన్మ్యాప్డ్ ఓట్లు అంటే 2002 ఇప్పుడున్న సర్ ప్రోగ్రామ్ అంతా దేని బేస్డ్గా జరిగిందంటే 2002 ఓటర్ లిస్ట్ బేస్డ్గా జరిగింది. 2002లో కనుక మీరు ప్రస్తుతం ఉన్న చోట మీ ఓటు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీకు సంబంధికులు కానీ ఎవరు 2002లో లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా 2026 లిస్ట్లో మీ పేరు వచ్చి ఉంటే అప్పుడు ఎందుకు మీరు 2002లో ఎక్కడున్నారు, ఏంది, అప్పుడు మీకు ఓటు ఉందా, మీ వయసు ఎంత, ఇవన్నీ వివరాలన్నీ అడుగుతారు. దానికి సంబంధించిన మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వాటిని సబ్మిట్ చేస్తే అప్పుడు మీ ఓటు ఎక్కడికి పోకుండా అట్లనే ఉంటుంది. ఇక 73.39 లక్షల మంది యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ అని అన్నారు. ఈ ఓట్లు ఆల్మోస్ట్ పోయినట్టే. ఎందుకంటే డెడ్ అంటే చనిపోయిన ఓట్లు ఎట్లాగో ఉండవు. యాబ్సెంట్ అంటే మీరు అసలు ఎన్యూమరేషన్ ఫారాలు సబ్మిట్ చేయలేదని అర్థం. షిఫ్టెడ్ అంటే పూర్తిగా అక్కడి నుంచి వలస వెళ్ళిపోయినట్టు అర్థం. ఇక డూప్లికేట్ ఓట్లు అసలు ఉండడానికి లేదు. ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండాలి కాబట్టి డూప్లికేట్ ఓటు అనేది ఖచ్చితంగా పోద్ది. సో ఈ లిస్ట్లో మీ పేరుంటే మీ ఓటు పోయినట్టే. ఒకవేళ మీరు అర్హులయ్యుండి కూడా మీ ఓటు పోతే ఫామ్ 6 ద్వారా మరోసారి అప్లై చేసుకోండి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఓటర్లు 93 లక్షల మంది జాబితాలో మీ పేరుంటే సంబంధిత ఆధారాలు సమర్పిస్తే సరిపోద్ది. లేదు ఈ 73.39 లక్షల మందిలో మీ ఓటు ఉంటే మీకు ఆల్రెడీ ఇంకెక్కడో ఒక చోట ఓటు ఉన్నట్టు లెక్క. దాన్ని తీసేయించుకోవాలి. లేదంటే ఫారం 6 ద్వారా కొత్తగా ఓటు అప్లై చేసుకోవాలి. అంతే తప్ప నాకు నోటీస్ వచ్చింది, నా ఓటు పోయిందని ఆగమాగం కావాల్సిన అవసరం లేదు. నోటీస్ వస్తే ఆధారాలు ఇవ్వండి, మొత్తానికే పోతే ఫామ్ 6 ద్వారా మళ్ళీసారి అప్లై చేసుకోండి. అంతే తప్ప పెద్ద టెన్షన్ పడే ముచ్చటేం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.